ఈ రోజు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ చేసిన వ్యవహారము సంచలనంగా మారింది. అయితే ఇంతటి సంచలనాలకు మించిన సంచలనము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. మీకు ఖచ్చితంగా ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే అసలు సాయి భగీరథ్ చేసింది కేవలం అత్యాచారమేనా, సాయి భగీరథ్ వెనుక ఇంకా ఎలాంటి దారుణాలు దాగి ఉన్నాయనేది మీకు కళ్ళకు కట్టినట్టు తెలుస్తాయి. ఈ రోజు సాయి భగీరథ్ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కేవలం చేసింది ఒక మైనర్ బాలికను ఆమె ఇష్టముతో చేసినప్పటికీ ఆమె మీద చేసింది అత్యాచారం. పెళ్లి చేసుకోమంటే తప్పించుకునే ఒక చిన్న నేరం మాత్రమే కాదు. బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ అతని టీం క్లియర్ గా చెప్పొచ్చు. అతని టీం అంటే అతని లంపెన్ గ్యాంగ్ చేసిన దారుణాలు అన్ని ఇన్ని కావు అని ఈ రోజు ఆ మైనర్ బాలిక తల్లి మాటలు చెప్తుంటే కాళ్ళ కింద భూమి కూడా మీకు కదలాల్సిందే. ఎందుకంటే బెట్టింగ్ ల పేరుతోటి అందమైన అమ్మాయిలను ఖచ్చితంగా పడేస్తాము అంటూ వీళ్ళు బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. కులం పేరుతోటి వాళ్ళను ఫన్ పేరుతోటి తమ ట్రాప్ లోకి లాగి వాళ్ళతోటి ఎంజాయ్మెంట్ చేయడమే ఒక కంకణం కట్టుకొని ఈ బండి సాయి భగీరథ్ అండ్ టీం చేస్తున్న పనులు అనేకం ఉన్నాయి. వీళ్ళ వలలో చిక్కుకున్నది కేవలం మా అమ్మాయి మాత్రమే కాదు, ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు అంటున్నారు. అందుకనే ఈ రోజు బండి సంజయ్ కేవలం తన కొడుకుకు సంబంధించిన వ్యవహారం అయితే దాన్ని ఏదో విధంగా సద్దుమణిగి చేసుకునేవాడు. దీని వెనుక తన కొడుకుతో పాటు తన కొడుకు చుట్టూ ఉన్న అనేక మంది ఆయన ఫ్రెండ్స్ కూడా ఇలాంటి దారుణాలకు అనేక మంది మహిళల మీద పాల్పడ్డారు అనే మాటలు ఈ రోజు ఆమె తల్లి చెప్తుంటే ఈ రోజు ఎవరికైనా ఇంకా ఎంత మంది వీళ్ళ ఒలలో చిక్కుకొని మోసపోయారు, ఎంత మంది అమ్మాయిలు వీళ్ళ మాటలు నమ్మి సర్వాన్ని కోల్పోయారు, ఎంత మంది అమ్మాయిలను ఈ లంపెన్ గ్యాంగ్ వేధింపులకు గురి చేసింది, వాళ్ళని మానసిక వేదనకు వాళ్ళతోటి ఆటలు ఆడుకున్నది అనేవి చాలా విషయాలు బయటికి రావాల్సింది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే డీజీపీ తోటి మాట్లాడి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ సిట్ అనే ఒక దర్యాప్తు సంస్థను వేశాడు. వాస్తవానికి ఈ రోజు సిట్ చేయాల్సిన దర్యాప్తు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గాని మిగిలిన వాళ్ళ నాయకులు గాని లేదా ఈ రోజు బాధితురాలు తల్లి చెప్పే మాటలను చూస్తే ఈ సిట్టు చేయాల్సిన దర్యాప్తు ఇంకా చాలా లోతుగా ఉన్నది. దాని పరిధి చాలా విస్తారంగా ఉన్నది. అనేక మంది మహిళల జీవితాలకు సంబంధించిన అంశాల గురించి విచారించాల్సిన అవసరం ఉన్నది అనేది వీళ్ళు చెప్పే మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఈ సిట్టు కేవలం బండి సాయి భగీరథ్ తోటే ముగుస్తుందా? నిజంగానే బండి సాయి భగీరథ్ అండ్ కంపెనీ చేసిన దారుణాల మీద కూడా వీళ్ళు ఫోకస్ చేసి వాటిని కూడా బయటికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్న దారుణాల నుంచి మోసపోయిన వాళ్లకు న్యాయం చేసే అవకాశం ఉందా? ఇక బీజేపీలో బండి సంజయ్ అనేక మందితోటి తమ కొడుకు చేసిన వ్యవహారం బయటికి రాగానే హానీ ట్రాప్ జరిగింది అంటూ అనేక మీడియా సంస్థలకు పెద్ద ఎత్తున స్క్రిప్ట్ తో పాటు మూటలు కూడా పంపినట్లు భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆ మూటలు పంపిన వాళ్ళలో బండి సంజయ్ అనుచరులు ఉన్నారు. భారీ ఎత్తున ముట్ట చెప్పారు, వాళ్ళని మేనేజ్ చేశారు అని వినిపిస్తున్నది. గతంలో బండి సంజయ్ కి వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ మహిళా నేతలు కూడా ఈ రోజు బండి సంజయ్ కి అనుకూలంగా మాట్లాడడం చూస్తుంటే ఈ మేనేజ్మెంట్ ఎంత పక్కాగా జరిగింది. బండి సంజయ్ అండ్ టీం ఈ రోజు తన కొడుకును కాపాడుకోవడానికి తన కొడుకు అండ్ ఈజ్ కంపెనీ ఆ లంపెన్ గ్యాంగ్ చేసిన దారుణాలు బయటికి రాకుండా ఉండడానికి ఏ రకంగా మార్చుతున్నారు, ఈ విచారణను ఏ విధంగా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ రోజు తెలంగాణలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క ప్రతిపక్షంలో మహిళల పైన మైనర్ బాలికల పైన రేపులు జరిగినప్పుడు వాళ్ళని హింసించినప్పుడు గొంతు చించుకొని నేను అడవి బిడ్డను, గిరిజన బిడ్డను, ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే అస్సలు సహించేది లేదు అని మాట్లాడిన మంత్రి సీతక్క ఈ రోజు ఆమె గొంతు ఎందుకు పెగలడం లేదు? ఆమె ఎందుకు ఈ మైనర్ బాలికకు అనుకూలంగా ముందటికి రావడం లేదు? కేంద్రంలో తమ బద్ద విరుద్ధమైన బీజేపీ పార్టీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇలాంటి వ్యవహారంలో చిక్కున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అటు ముఖ్యమంత్రి గాని ఇటు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గాని ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? ఈ రోజు రాష్ట్రంలో మహిళా కమిషన్ ఎందుకు చొరవ చూపెట్టలేదు? ఇంతకు ముందు సుమోటాగా వెళ్లి అనేక కేసులలో మాట్లాడిన మహిళా కమిషన్ ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నది? మహిళా మోర్చా నాయకురాలు బండి సంజయ్ గురించి ఒక మహిళ గురించి ఒక జర్నలిస్టు ఏదో తప్పుగా మాట్లాడారని ఆ జర్నలిస్ట్ ఇంటి మీద పడి దారుణాలకు ఒడిగట్టి వాతావరణం
వాతావరణం సృష్టించి ఆ కుటుంబాన్ని భయాందోళనలకు గురి చేసిన ఈ బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళకు అధికారంలో తమ పార్టీ నాయకులు ఏం చేసినా చెల్లుతుంది తప్ప తమకు మహిళా విభాగానికి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాము, మహిళలకు అన్యాయం జరిగితే వాటి గురించి కూడా మాట్లాడే బాధ్యత ఉంది అన్న స్పృహ మొత్తం కోల్పోయారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఈ రోజు బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో జరుగుతున్నాయి. బండి సంజయ్ కొడుకుది కేవలం అతను చేసిన మైనర్ బాలిక మీద అత్యాచారం కాదు, బండి సంజయ్ కొడుకుతో పాటు అతని లంపెన్ గ్యాంగ్ కూడా ఇలాంటి అనేక దారుణాలు అనేక మంది మహిళల మీద మైనర్ల మీద చేశారనేది ఈ రోజు మైనర్ బాలిక తల్లి చెప్తున్న మాటలను బట్టి అర్థమవుతుంది. నిజంగానే మీ ఇంట్లో ఈ బండి సంజయ్ అండ్ కంపెనీ అతని కొడుకు కంపెనీ వల్ల ఎవరైనా బాధితులు ఉన్నారంటే మీరు నిర్భయంగా మా ఛానల్కు మీ యొక్క వివరాలను తెలియజేయవచ్చు. వాటిని గోప్యంగా ఉంచుతాము. మీకు న్యాయం జరిగేంత వరకు మీ తరపున నిలబడతాము. మీ అభిప్రాయాలకు మేము గౌరవిస్తాము, న్యాయం వైపు నిలబడతాము. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో ఇంకా 10 మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఈ లంపెన్ గ్యాంగ్ బాధితులకు ఒక రక్షణగా నిలబడదాము, న్యాయాన్ని రక్షిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.